హలో అండి. దిస్ ఇస్ డాక్టర్ పి. రవికిరణ్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ ఓనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్, చంపాపేట్. ఇవాళ మనము వైరల్ ఫీవర్స్ గురించి మాట్లాడుకుందాం. వర్షాలు పడడం స్టార్ట్ అయిన తర్వాత వీఆర్ సీయింగ్ మెనీ పేషెంట్స్ హు ఆర్ డెవలపింగ్ వైరల్ ఫీవర్స్. హై గ్రేడ్ ఫీవర్తో పాటు మా దగ్గరికి రావడం జరుగుతుంది. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ వన్. వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ వైరల్ ఫీవర్? ద మోస్ట్ కామన్ ఫీవర్ సిమ్టమ్ ఈస్ హై గ్రేడ్ ఫీవర్ విత్ చిల్స్ అండ్ రైగర్. అంటే జ్వరంతో పాటు చలి రావడము, వణకడం లాంటి సిమ్టమ్స్ అవుతుంది. వీటితో పాటు ఒక 6 అవర్స్కి ఒకసారి సైక్లికల్గా ఫీవర్ రావడము, చెమటలు బట్టి వదిలేసేయడం, జ్వరం తగ్గడం లాంటివి అవుతుంది. వీటితో పాటు నెక్స్ట్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఈజ్ సివియర్ మలేస్. అంటే విపరీతంగా నీరసం అనిపించడము, విపరీతంగా వీక్నెస్ లాగా అనిపించడం లాంటిది కూడా ఒక వైరల్ ఫీవర్ సిమ్టమ్. వీటితో పాటు సివియర్ బాడీ పెయిన్స్ రావడము, లేదంటే కంటి వెనక పెయిన్ అనిపించడము, లేదంటే గిడినెస్ లాంటి సిమ్టమ్స్ కూడా, ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్ యొక్క సిమ్టమ్సే ఉంటాయి. అయితే ఈ సిమ్టమ్స్ ఉన్నట్టయితే మనం ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే చాలా వరకు కూడా అది ఎక్కువ మోతాదులో మనకి డ్యామేజ్ జరగకుండా మనం జాగ్రత్త పడగలుగుతాం. అయితే ఈ వైరల్ ఫీవర్స్లో కూడా ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల వచ్చే వైరల్ ఫీవర్స్ అనేవి చాలా నోటోరియస్గా ఉంటాయి. ఇన్ఫ్లుయెన్జా ఫీవర్తో ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ ఇయర్ వైరస్ అనేది మ్యూటేట్ అవుతుంది, అంటే చేంజ్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఒక కొత్త స్ట్రెయిన్ రావడము, దానికి మన బాడీలో ఇమ్యూనిటీ లేకపోవడము, మాటికి దాని నుంచి ఇన్ఫెక్షన్స్ అవ్వడము, దానివల్ల మనం వీక్ అవ్వడం లాంటివి జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ద ఏజ్, అంటే మరీ చిన్నపిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎస్పెషల్లీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైతే ఈ ఇల్నెస్ అనేది ఒక్కొక్కసారి సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంట్లో ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే కనుక మనం ముందే జాగ్రత్త పడడం అనేది చాలా ఉత్తమం. ఇవన్నీ కాకుండా ఒక్కొక్కసారి వైరల్ ఫీవర్స్లో ఫీవర్ లాంటివి లేకుండా కేవలం రన్నింగ్ నోస్ రావడము, చెస్ట్ ఫుల్నెస్ రావడము, గిడినెస్ రావడము, ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అయితే ఈ సిమ్టమ్స్ కనుక మోర్ దెన్ 2 days ఉన్నట్టయితే మీరు ఇమ్మీడియట్గా హాస్పిటల్ దగ్గరికి రావాల్సి వస్తుంది. కన్సల్ట్ యువర్ డాక్టర్, దెన్ వీ కెన్ ట్రీట్ ఇట్, అండ్ ఇఫ్ ట్రీటెడ్ ఇన్ ద ఎర్లీ ఫేజెస్ ద ట్రీట్మెంట్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్. ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్తో పాటు ఇంకెటువంటి లక్షణాలు ఉంటాయి వైరల్ ఫీవర్ అనేది తెలుసుకుందాం. మోస్ట్ కామన్గా మనం బ్లడ్ టెస్ట్ చేసినట్టయితే బ్లడ్ టెస్ట్లో మనకి WBCs తక్కువ రావడం కానివ్వండి, ఎక్కువ రావడం కానివ్వండి. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో WBCs ఎక్కువ వస్తాయి, కానీ కొంతమందిలో మాత్రం WBCs లెస్ దాన్ 4000 వస్తాయి. దాన్ని ల్యూకోపీనియా అంటాం. ఈ కండిషన్ కూడా ఒక్కొక్కసారి వైరల్ ఫీవర్స్లో అవుతుండొచ్చు. వీటితో పాటు కొంతమందికి తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కూడా తగ్గుతుండొచ్చు. అయితే కొంతమందికి మాత్రం డేంజరస్గా లో అవుతాయి కానివ్వండి. మ్యాక్సిమం వాళ్ళకి 1,50,000 దగ్గర తగ్గి మళ్ళీ వాళ్ళు ఫీవర్ నుంచి బయటకు వచ్చేప్పుడు దే విల్ స్టార్ట్ సీయింగ్ ఇంప్రూవ్మెంట్. ఎలా డయాగ్నోస్ చేస్తాం? హౌ డు వీ డయాగ్నోస్ వైరల్ ఫీవర్స్? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం పేషెంట్ క్లినికల్ ఎగ్జామిన్ చేసుకొని హిస్టరీ తీసుకున్నట్టయితే వైరల్ ఫీవర్స్ అనేది మనకి వి సస్పెక్ట్ వైరల్ ఫీవర్స్. కానీ కొంతమందికి అంటే కొంచెం సిక్ ఉన్న వాళ్ళలో మనం అడిషనల్ టెస్టింగ్ చేయించాల్సి వస్తుంది. లైక్ చెస్ట్ ఎక్స్రే కానివ్వండి, HRCT టెస్ట్ కానివ్వండి, లేదు వైరల్ యాంటీజెన్ ప్యానెల్స్ అని ఉంటాయి. అంటే మనకి ఇన్ఫ్లుయెన్జా వైరస్ సంబంధించిన ప్యానెల్స్ కానివ్వండి, అంటే నోస్ స్వాబ్ టెస్ట్ కానీ, ఇవన్నీ కూడా చేసుకుంటే మనకు డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ వైరల్ ఫీవర్స్? దెర్ ఆర్ నో స్పెసిఫిక్ యాంటీవైరల్ ట్రీట్మెంట్స్ ఫర్ దీస్ కామన్ కోల్డ్స్. అంటే కామన్ కోల్డ్ అంటే మన ఫ్లూ వైరస్ ఉంటే, ఇన్ఫ్లుయెన్జా వైరస్ వీటన్ని కూడా దెర్ ఈస్ నో డెఫినెట్లీ ప్రూవెన్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఫర్ దట్ వన్. అండ్ మనకి చాలా వరకు బయట ఏమవుతుందంటే ఈవెన్ వెన్ దెర్ ఈస్ అ వైరల్ ఫీవర్ దే విల్ బి స్టార్టెడ్ ఆన్ యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ నాట్ వైరల్ ఇన్ఫెక్షన్స్. వైరల్ ఫీవర్స్ కోసం దెర్ ఆర్ సపరేట్ యాంటీవైరల్స్ బట్ విచ్ ఆర్ నాట్ యూజ్డ్ కామన్లీ. మనం వాడే యాంటీబయాటిక్స్ వల్ల వైరల్ ఫీవర్ తగ్గకపోగా మన బాడీలో ఉండే ఈ యాంటీబయాటిక్స్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఎక్కువగా వస్తుంటాయి. సో టు ప్రివెంట్ ఆల్ దీస్ థింగ్స్, కన్సల్ట్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ యూజ్ ఓన్లీ మెడికేషన్స్ విచ్ ఆర్ నీడెడ్ అండ్ అవాయిడ్ అన్నెసరీ యూజ్ ఆఫ్ మెడికేషన్స్. మరి వైరల్ ఫీవర్కి ట్రీట్మెంట్ ఏంటి? మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో వైరల్ ఫీవర్కి ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ చెస్ట్ కనుక ఫుల్నెస్ ఉండడము, లేదంటే దగ్గు తెమ్మడం ఎక్కువ రావడం ఉందనుకోండి, కాఫ్ ఎక్స్పెక్టరెంట్స్ అంటాం. అంటే తెమ్మడాన్ని బయటికి తీసేయడానికి హెల్ప్ చేసే మెడిసిన్స్ ఉంటాయి. అలానే ఆ అలర్జీని కానివ్వండి, ఆ ఇన్ఫ్లమేషన్ కానీ తగ్గించే టాబ్లెట్స్ ఉంటాయి. వీటితో పాటు ఫీవర్ కానివ్వండి, ఆ సిమ్టమ్స్ తగ్గించడానికి పారాసెటమాల్ వర్క్స్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ వైరల్ ఫీవర్స్. సో ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, సపోర్టివ్ ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో దే వోంట్ బి నీడింగ్ ఎనీ ఫర్దర్ ట్రీట్మెంట్. కానీ ఎవరైతే ఇందాక చెప్పాను చూడండి, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ద ఏజ్, చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళకి మాత్రం మనం ఒక స్టెప్ ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉండడమే బెటర్. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ హూ ఆర్ డయాబెటిక్, దే ఆర్ ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్. అంటే వాళ్ళకి షుగర్ ఉండడం వల్ల వాళ్ళు ఆల్రెడీ ఇమ్యూనిటీ లో అవ్వడం మీద నుంచి వైరల్ ఫీవర్స్ రావడం వల్ల దే ఆర్ మోర్ ప్రోన్ టు సివియర్ ఇన్ఫెక్షన్స్ విచ్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. సో ఎల్డర్లీ పీపుల్ కనుక జాగ్రత్తగా ఉన్నట్టయితే ఇంకా బెటర్. ప్రివెన్షన్ ఆఫ్ వైరల్ ఫీవర్స్.
సో ఈ వైరల్ ఫీవర్స్ని కానివ్వండి వీటిని ప్రివెంట్ చేయడానికి మనకి ఎటువంటి ట్రీట్మెంట్ లేదా? ట్రీట్మెంట్ ఉందండి, ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్జా వైరసెస్కి ఇయర్లీ వన్స్ దానికి వ్యాక్సిన్ ఉంటుంది, వేర్ వీ కెన్ టేక్ ద న్యూ స్ట్రెయిన్స్. ఎవ్రీ ఇయర్ వీ ఐడెంటిఫై ద స్ట్రెయిన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ యాక్టివ్లీ ఇన్ ద కమ్యూనిటీ, వీ టేక్ దెమ్, వీ డెవలప్ ఎ వ్యాక్సిన్ అండ్ గివ్ ఇట్ టు ద ఎల్డర్లీ పీపుల్. సో వ్యాక్సిన్ షాట్ తీసుకున్నట్టయితే వీ కెన్ ప్రివెంట్ ద ఫేటల్ ఇన్ఫెక్షన్స్. అంటే మైల్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తుండొచ్చు కానివ్వండి, అది మనకి ప్రాణం మీదకి వచ్చేంత సీరియస్ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా మనం జాగ్రత్త పడగలుగుతాం. ఫ్లూ షాట్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ షాట్ ఇయర్లీ వన్స్. ఇలానే న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఎందుకు అడ్వైజ్ చేస్తామంటే, న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్ ఈజ్ నాట్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్, బట్ ఎప్పుడన్నా ఒక పేషెంట్కి వైరల్ ఫీవర్ వచ్చిందనుకోండి, దిర్ ఈజ్ ఎ వీకెండ్ ఇమ్యూనిటీ. అంటే ఇమ్యూనిటీ వీక్ అవ్వడం వలన మిగతా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ దాని మీద యాడ్ ఆన్ అవ్వడము, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. సో ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ ఉన్న వాళ్ళకైతే ఇయర్లీ వన్స్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఫాలోడ్ బై న్యూమోకోకల్ వ్యాక్సిన్ 2 doses అపార్ట్. PCV13, PCV15 అని 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. వాటిని తీసుకున్నట్టయితే మనం ఫేటల్ ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడగలుగుతాం. థ్యాంక్ యూ.